అసలు కేటీఆర్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు? కేటీఆర్ను ఎందుకు అరెస్ట్ చేయలేదు ఒకసారి చూద్దాం. అరెస్ట్ చేయడానికి అన్ని సిద్ధం చేసినటువంటి రేవంత్ సర్కార్ హరీష్ రావుతో సహా బీఆర్ఎస్ నేతలను హౌస్ అరెస్ట్ చేసిండు. భారీగా పోలీసులు కూడా మోహరించారు. 11 గంటల పాటు మారినటువంటి సీన్, 11 గంటలకు మారిన సీన్. హౌస్ అరెస్ట్ చేసిన నేతలు వదిలిపెట్టినటువంటి పోలీసులు రాహుల్ గాంధీ ఆదేశాలతో కేటీఆర్ అరెస్టు వాయిదా పడ్డదట. అరెస్టు చేస్తే దేశవ్యాప్తంగా కాంగ్రెస్పై వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. కేటీఆర్ అరెస్ట్ కావాలి, కానీ తాము చేసినట్టుగా ఉండొద్దు అన్న స్ట్రాటజీని 16న ఈడీ విచారణ పెట్టుకుందట. ఈడీ అరెస్ట్ చేస్తే అది బీజేపీ ఖాతాలోకి తమ చేతికి మట్టంటదని భావన. ఏసీబీ అరెస్ట్ చేస్తే ఒక వారంలోపు బెయిల్, ఈడీ అరెస్ట్ చేస్తే బెయిల్ రావడం కష్టమని నిర్ణయం. హైకమాండ్పై కినుకు వహించినటువంటి రేవంత్ అని చెప్పేసి మనం వార్త కథనం చూస్తా ఉన్నాం. ఇక ఇది కథ. ఇక ఏంది అంటే కట్టిరిగొద్దు పాము చావాలి అన్నట్టున్నారు అన్నట్టు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కనుక అంటే ఏసీబీ కనుక అరెస్ట్ చేస్తే ఆ అరెస్ట్ ఖాతా అంతా కూడా ఎవరికి పోతుంది? స్టేట్ గవర్నమెంట్ అయినటువంటి కాంగ్రెస్ పోతుంది. కాంగ్రెస్ పోతే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ అంటే ఆషామాషి లీడర్ అయితే కాదు. వాస్తవానికి టు బి ఫ్రాంక్ మాట్లాడుకోవాలి. ప్రతిపక్షంలో ఉన్నా కూడా కేటీఆర్ మాట్లాడేటటువంటి ఆ ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ కావచ్చు, ఫారిన్ ఇంగ్లీష్ కావచ్చు, ఈ రాష్ట్రంలో మాట్లాడతారు. రాజకీయ నాయకుల్లో మాట్లాడేది చాలా తక్కువ. రాజకీయ నాయకుల్లో విద్యార్థులు మాట్లాడతారు, చాలామంది చదువుకున్న మేధావులు ఉన్నారు, వాళ్ళు మాట్లాడతారు. కానీ రాజకీయ నాయకుల్లో ఉన్నటువంటి చాకచక్యంగా మాట్లాడేటటువంటి తెలివి ఉన్నటువంటి వ్యక్తి ఓన్లీ వన్ అండ్ ఓన్లీ కేటీఆర్ అని చెప్పొచ్చు. పర్టికులర్గా బీఆర్ఎస్ పార్టీ. సో అది కేటీఆర్కి ఉన్నటువంటి గౌరవం. వివిధ దేశాల నుంచి కావచ్చు, దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా గుర్తింపదగినటువంటి లీడరు కేటీఆర్. ఏది పక్క రాష్ట్రం కావచ్చు, లేకపోతే ఇతర రాష్ట్రాలు కూడా కొంచెం గుర్తింపదగినటువంటి లీడర్ కేటీఆర్. సో ఈ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా మైనస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో మీరు వెమ్మట విరమించుకోండి అని రాహుల్ గాంధీ చెప్పకనే చెప్పిండట. ఎందుకు అని అంటే ఇటు వీళ్ళు ఆల్రెడీ సిద్ధం చేసేసారు. హరీష్ రావు తదితర నాయకులందరినీ కూడా హౌస్ అరెస్టులు చేశారు. ఎక్కడికక్కడ పోలీసు దిగ్బంధాలను పెట్టారు. ఇక అరెస్టు ఖాయం అంతే, ఇక అరెస్ట్ ఒక్కటే చేయాలి. కానీ లాస్ట్లో ఎందుకు వదిలిపెట్టినంటే ఇక గెదర్ రీజన్ అట. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పైన వ్యతిరేకత వస్తుంది. అది ఏసీబీ అరెస్ట్ చేస్తే. ఒకవేళ ఈ 16 తారీఖు నాడు ఈడీ విచారణ ఉందిగా, ఆ 16 తారీఖు నాడు ఈడీ కనుక అరెస్ట్ చేస్తే అది బీజేపీ ఖాతాలో అవుతుంది. ఈడీ అంటే మోడీ అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు సృష్టించారు కదా. ఈడీ అంటే మోడీ కాబట్టి ఈడీ అరెస్ట్ చేస్తే అది మోడీ ఖాతాలోకి పోతుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. కానీ ఈడీ అరెస్ట్ చేయదు. నాకు తెలిసినంతవరకు ఈడీ అరెస్ట్ చేయదు. ఇది కథ. ఇక సో ఏం జరుగుతుందో చూద్దాం. ఇక నేను అనుకుంటుంది అయితే అది. ఒకవేళ మరి ఏం జరుగుతుందో తెలవాలి. ఇంకా భూదందాల ఐలయ్య ఏదో వార్త కథనం వస్తూ ఉంది, 3వ పేజీలో ఉన్నది. ఒకసారి చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. మరి సునీత మహేందర్ రెడ్డి గారు ఆరోపిస్తూ ఉన్నారు. రైట్. భూదందాల ఐలయ్య, ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య భూదందాల ఐలయ్యగా మారాడని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతారెడ్డి ఎద్దేవా చేశారు. తెలంగాణ భవన్లో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ కొలంపాకాలో 7 ఎకరాలు 22 గుంటల భూమిని 154 మంది పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాడు. ఇలాంటి వ్యక్తి కేటీఆర్ మీద మాట్లాడడం సిగ్గుచేటన్నారు. కేటీఆర్ స్థాయి ఎక్కడా, నీ స్థాయి ఎక్కడా అని నిలదీశారు. ఇలాంటి పర్మిషన్లు లేకుండా రాత్రికి రాత్రి భూముల రిజిస్ట్రేషన్ చేయించాడని ఆరోపించారు. అధికార పార్టీ ఎమ్మెల్యే చేసినటువంటి భూదందాలపై సిబిఐ ఈడీ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. సొంత పార్టీ అవినీతి ఎమ్మెల్యేల మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారో సీఎం రేవంత్ రెడ్డి చెప్పాలన్నారు. అన్ని ఆధారాలు ఉన్న బీర్లా ఐలయ్య మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కేటీఆర్ మీద కేసు పెట్టారు. లగచర్ల రైతులు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి మీద కేసు పెట్టారని విమర్శించారు. ప్రభుత్వ హామీలు అమలుపై నిలదీసినటువంటి బీఆర్ఎస్ నాయకులను బెదిరిస్తున్నారు. భూ అక్రమాలకు పాల్పడిన బీర్లా ఐలయ్య మీద చర్యలు తీసుకునే వరకు విడిచిపెట్టమని చెప్పేసి మరి గొంగిడి సునీతారెడ్డి స్పష్టం చేసినటువంటి అంశాన్ని అయితే చూస్తూ ఉన్నాం. మొత్తానికి బీర్లా ఐలయ్యని కాస్త భూదందాల ఐలయ్య అని అయితే పేరు ప్రస్తావించినటువంటి సందర్భం అయితే చూస్తా ఉన్నాం. సో దాంట్లో వాస్తవం ఎంతవరకు ఉన్నది, అవాస్తవం ఎంతవరకు ఉన్నదని అయితే తేలాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే దానికి సంబంధించి వివరాలు పూర్తి స్థాయిలో బయటికి రావాలి కదా. రైట్.